నమస్తే స్టూడెంట్స్, ఈనాటి సెషన్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని. ఈరోజు మనం సర్వేయింగ్ సబ్జెక్ట్లో అత్యంత కీలకమైన, ప్రతిరోజు ఫీల్డులో వాడే, అలాగే ఎగ్జామ్స్లో విపరీతంగా అడిగే ఒక అద్భుతమైన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్. భూమి మీద దూరాన్ని ఎలా కొలుస్తాం? ఒకప్పుడు అడుగులు లెక్కపెట్టే స్థాయి నుండి ఇవాళ కంటికి కనిపించని కాంతి తరంగాలతో కిలోమీటర్ల కొద్దీ దూరాన్ని మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో ఎలా కొలుస్తున్నామో తెలుసుకుందాం. గేట్, ఈఎస్సీ, ఎస్ఎస్సీ జేఈ లేదా ఏ స్టేట్ ఏఈ/ఏఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ బేసిక్స్ నుండి క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. సో ఫుల్ ఫోకస్ ఇక్కడ పెట్టండి. లెట్స్ స్టార్ట్. ఈ సెషన్లో మన అజెండా ఏంటంటే, ముందుగా డైరెక్ట్ మెజర్మెంట్స్తో బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకుందాం. ఆ తర్వాత వాలుగా ఉన్న నీళ్లను ఎలా కొలుస్తారో చూద్దాం. నెక్స్ట్ ఆప్టికల్ పద్ధతులు, అండ్ ఫైనలీ మోడర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మెజర్మెంట్స్. రైట్, ముందుకు వెళ్దాం. మన ఫస్ట్ టాపిక్ డైరెక్ట్ మెజర్మెంట్స్. ఒక టేప్ పట్టుకుని మీరే స్వయంగా గ్రౌండ్ మీద కొలవడం లాంటి బేసిక్ పద్ధతులు ఇందులో ఉంటాయి. ఇక్కడ నుండే అసలైన సర్వేయింగ్ మొదలవుతుంది. డైరెక్ట్ మెజర్మెంట్లో ఎప్పటికీ గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి చైనింగ్. చైనింగ్ అంటే ఒక చైన్ లేదా టేపును నేరుగా నేలపైన పరుచుకుంటూ దూరాన్ని కొలవడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా వచ్చే పాయింట్ ఒకటుంది, గుర్తుపెట్టుకోండి. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ రివాల్వ్స్ అరౌండ్ యాక్యురేట్ చైనింగ్. ఇక్కడ మీరొక విషయం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. సర్వేయింగ్లో మనం ఎప్పుడూ హారిజాంటల్ డిస్టెన్స్ మాత్రమే తీసుకుంటాం. మీ చైనింగ్ ఎంత ఖచ్చితంగా ఉంటే మీ టోటల్ సర్వే కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది. దాట్స్ ద రూల్. మరి చైన్ లేకపోతే ఏం చేస్తాం? ఫీల్డ్కి వెళ్లారు, రఫ్గా ఒక అంచనా కావాలి. అప్పుడు వాడేవి ఈ ప్రిలిమినరీ టూల్స్. మొదటిది పేసింగ్, అంటే అడుగులు లెక్కించడం. సింపుల్. ఒక మనిషి సాధారణ అడుగు సుమారు 80 సెంటీమీటర్లు ఉంటుంది. 100 అడుగులు వేస్తే 80 మీటర్లు. దీని యాక్యురసీ 1 in 100. కానీ నడుస్తూ పోయి మధ్యలో లెక్క మర్చిపోతే అక్కడే పాసోమీటర్ వాడతాం. ఇది జేబులో పెట్టుకునే చిన్న వాచ్ లాంటి పరికరం. మీ అడుగుల సంఖ్యను అదే లెక్కిస్తుంది. ఇక పెడోమీటర్ అయితే డైరెక్ట్గా డిస్టెన్స్ ఎంతుందో క్యాల్క్యులేట్ చేసి చెప్పేస్తుంది. రోడ్డు మీద సర్వే చేయాలంటే మన బైకి ఉండే ఓడోమీటర్ని వాడి వీల్ రెవల్యూషన్స్ బట్టి దూరం కనుక్కోవచ్చు. రికగ్నైజింగ్ సర్వేకి ఇవి బెస్ట్, కానీ ఖచ్చితమైన వర్క్కి పనికిరావు. ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది. అసలు మీరు సర్వే చేసే సైటు ఎప్పుడైనా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ బోర్డ్ లాగా ఫ్లాట్గా ఉంటుందా? ఉండదు కదా. వాలుగా ఉంటుంది, గుట్టలుంటాయి. అలా వాలుగా ఉన్న చోట చైన్ లాగితే అది కిందికి వంగిపోయి సాగ్ ఎర్రర్ వస్తుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దానికి సమాధానమే మన రెండో సెక్షన్. వాలుగా ఉన్న భూమిని కొలవడానికి మన సివిల్ ఇంజనీర్లు జ్యామితిని, అంటే జియోమెట్రీని ఎంత తెలివిగా వాడారో ఇప్పుడు చూద్దాం. కమాన్. వాలుగా ఉన్న నేలను కొలవడానికి ప్రధానంగా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మనమే స్వయంగా భౌతికంగా కొలవడం, రెండవది కోణాలను వాడి మ్యాథమెటికల్గా లెక్కించడం. ఈ 2 కాన్సెప్ట్స్ మీద ఏటా న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది మెథడ్ ఆఫ్ స్టెప్పింగ్. దీన్నే డైరెక్ట్ మెథడ్ అంటాం. దీన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. కొండ మీద నుండి కిందికి వస్తున్నాం. వెనక ఉన్న వ్యక్తి టేప్ 0 దగ్గర పట్టుకుంటే ముందున్న లీడర్ టేప్ని గాలిలో పర్ఫెక్ట్గా హారిజాంటల్గా లాగి పట్టుకుంటాడు. మరి ఆ గాలిలో ఉన్న పాయింట్ నేలమీదికి ఎలా వస్తుంది? అక్కడ ప్లమ్ బాబ్, అదేనండి తూకం రాయివాడి ఆ పాయింట్ని కిందికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా మెట్లుగా కింది వరకు కొల్చుకుంటూ వస్తాం. ఇక్కడ గేట్ ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే, ఈ టేప్ లెంతులు చిన్నగా ఉండాలి. బాగా పొడవుగా పట్టుకుంటే మధ్యలో వంగిపోయి సాగ్ ఎర్రర్ వస్తుంది. నెవర్ ఫర్గెట్ దిస్. ఇక రెండోది హైపోటెన్యూసల్ ఎలెవెన్స్. ఇది ఇండైరెక్ట్ మెథడ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ న్యూమెరికల్స్. ఇక్కడ మనం గాలిలో టేప్ పట్టుకుని కష్టపడం, నేరుగా నేల వాలు వెంబడి స్లోపింగ్ డిస్టెన్స్ని చైన్తో కొలుస్తాం. దాన్ని ఎల్ అనుకుందాం. తర్వాత క్లైనోమీటర్ వాడి వాలు కోణం టీటాని కొలుస్తాం. ఒక చైన్ లెంత్కి, అంటే 100 లింకులకి హైపోటెన్యూసల్ ఎలెవెన్స్కి ఫార్ములా ఏంటంటే 100 sec⁻⁻1 లింకులు. ఇది మీరు మైండ్లో ప్రింట్ చేసుకోవాలి. హారిజాంటల్ కన్నా స్లోప్ లైన్ ఎప్పుడు పొడవుగా ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న ఎలెవెన్స్ని కనుక్కుంటామన్నమాట. ఇప్పుడు సర్వేయింగ్లో ఇంకొక లెవెల్కి వెళ్దాం. ఆప్టికల్ మెజర్మెంట్స్. మీరు సర్వే చేస్తున్నప్పుడు మధ్యలో ఒక పెద్ద నది వచ్చింది, లేదా ఒక లోతైన లోయ వచ్చింది. ఎలా చైన్ లాగుతారు? ఇక్కడే ఆప్టిక్స్ మనకు హెల్ప్ అవుతాయి. చైనింగ్కి ఉన్న అతిపెద్ద లిమిటేషన్ అడ్డంకులు.
ఒక బురద లేదా చిత్తడి నేల మీద మీరు టేప్ పట్టుకుని నడవలేరు. అదే ఆప్టికల్ విధానం అనుకోండి, మనమిక్కడ నిలబడి ఒక టెలిస్కోప్ ద్వారా అవతల ఒడ్డున ఉన్న స్టాఫ్ని చూసి ఒక్క క్యాలిక్యులేషన్తో దూరాన్ని చెప్పేయొచ్చు. ఇది చాలా ఫాస్ట్, పైగా కష్టమైన టెరెన్కి పర్ఫెక్ట్. దీనికే టెక్నికల్గా మనం పెట్టే పేరు టాకియోమెట్రీ. ఇది యాంగులర్ సర్వేయింగ్లో ఒక భాగం. ఇందులో ఒక టెలిస్కోప్ ఉంటుంది, దానికి లోపల స్టెడియా హెయిర్స్ ఉంటాయి. చైన్ లేకుండానే ఒక ఫార్ములా D=KS+C వాడి నేరుగా దూరాన్ని కనుక్కుంటాం. ఇక్కడ ఎగ్జామ్స్లో 100 సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో అనలిటిక్ లెన్స్ వాడినప్పుడు మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ K వాల్యూ ఎప్పుడూ 100 ఉంటుంది అండ్ అడిటివ్ కాన్స్టెంట్ C వాల్యూ 0 అయిపోతుంది. దీని ఖచ్చితత్వం 1 in 1000. ఫ్లాట్ గ్రౌండ్లో చైన్ అంత ఖచ్చితంగా లేకపోయినా కొండలు, నదులు ఉన్న చోట దీన్ని మించిన ఆల్టర్నేటివ్ లేదు. సరే, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలోకి వద్దాం. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ మెజర్మెంట్స్. ఫిజికల్ చైన్స్ని, బేసిక్ టెలిస్కోప్స్ని పక్కన పెట్టి అడ్వాన్స్డ్గా ఇన్విజిబుల్ వేవ్స్తో దూరాన్ని ఎలా కొలుస్తున్నామో ఇప్పుడు చూద్దాం. దీన్నే మనం షార్ట్కట్లో ఈడిఎం అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టెన్స్ మెజర్మెంట్. ఆప్టికల్ మెథడ్కి ఒక లిమిట్ ఉంది. కంటితో ఒక 150 మీటర్ల వరకు స్టాఫ్ని క్లియర్గా చూడగలం. కాని ఈడిఎంకి ఆ లిమిట్ లేదు. రేడియో తరంగాలు లేదా ఇన్ఫ్రారెడ్ కిరణాలను పంపించి రిఫ్లెక్టర్ నుండి అవి వెనక్కి రావడం బేస్ చేసుకుని విపరీతమైన యాక్యురసీని అచీవ్ చేస్తుంది. ఈరోజు మనం వాడే మోడర్న్ టోటల్ స్టేషన్స్ అన్నీ ఈ ఈడిఎం ప్రిన్సిపల్ మీదే పనిచేస్తాయి. అసలు ఈ ఈడిఎం వెనక ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? దీన్నే ఫేజ్ కంపారిజన్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ చేతిలో ఒక బంతి ఉంది. దాన్ని ఎదురుగా ఉన్న గోడకేసి కొట్టారు. అది గోడకు తగిలి మళ్ళీ మీ చేతికి రావడానికి ఎంత టైం పట్టింది? ఆ టైంని T అనుకోండి. దాని స్పీడ్ v తెలిస్తే దూరం ఏమవుతుంది? టైం Tలో అది వెళ్ళి మళ్ళీ వచ్చింది కాబట్టి డిస్టెన్స్ D=v/T/2. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా పంపిన సిగ్నల్కి, రిటర్న్ వచ్చిన సిగ్నల్కి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ని బట్టి టైం క్యాల్కులేట్ చేసి డిస్టెన్స్ కనుక్కుంటారు. వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్. రైట్, ఇక్కడ మీరు చాలా ఫోకస్ చెయ్యాలి. ఈఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ మీద అజర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయి. కమర్షియల్ ఈడియంలలో రకాలుంటాయి. మైక్రోవేవ్స్ వాడేదానిని టెల్యూరోమీటర్ అంటాం. ఇది రేడియో డైపోల్స్ని వాడుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే వాతావరణంలో పొగమంచున్నా పనిచేస్తుంది. రెండోది ఇన్ఫ్రారెడ్ సిస్టమ్, దీని పేరు డిస్టోమాట్. ఇందులో గ్యాలియం ఆర్సెనైడ్ అనే డయోడ్స్ని వాడతారు, కాబట్టి ఇది కొంచెం చవక. కానీ వర్షం, మంచున్నప్పుడు వాతావరణం క్లియర్గా లేకపోతే ఇన్ఫ్రారెడ్ సరిగ్గా పనిచేయదు. ఈ 2 పాయింట్స్ ప్రాక్టికల్గా చాలా చాలా ముఖ్యం. ఒకప్పుడు మనం 20 మీటర్లు లేదా 30 మీటర్ల చైన్ పట్టుకుని వాలు నేలమీద ఎంత కష్టపడ్డామో చూశాం కదా. అదే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాడితే ఎంత దూరం కొలవచ్చో తెలుసా? ఒక్కసారి మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. అక్షరాల 100 కిలోమీటర్లు. మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్స్తో సునాయాసంగా, భౌతికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా 100 కిలోమీటర్ల దూరాన్ని ఖచ్చితంగా కొలవగలం. ఇట్స్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. మరి ఇంత దూరం కొలిస్తే ఎర్రర్స్ విపరీతంగా వచ్చేస్తాయి కదా సార్ అని మీరు అడగొచ్చు. అక్కడే టెక్నాలజీ మ్యాజిక్ ఉంది. మోడ్రన్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్న ఖచ్చితత్వం వింటే ఆశ్చర్యపోతారు. ఎంతంటే +or-1 mm/km. మీరొక కిలోమీటర్ దూరం కొలిస్తే అందులో వచ్చే తప్పు కేవలం 1 మిల్లీమీటర్ మాత్రమే ఉండొచ్చు. దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ యాక్యురసీ వీ హ్యావ్ టుడే. మన సివిల్ ఇంజనీరింగ్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి. సో స్టూడెంట్స్, ఫైనల్గా ఒకసారి మొత్తం రీకాల్ చేసుకుందాం. రఫ్ ఎస్టిమేషన్ కోసం అడుగులు, పేసింగ్, వాలుగా ఉంటే స్టెప్పింగ్ లేదా 100 sec⁻⁻1 ఫార్ములాతో హైపోట్న్యూసల్ అలవెన్స్, నదులు అడ్డం వస్తే k=100, c=0తో టాక్యోమెట్రీ, అలాగే భారీ దూరాల కోసం D=VT/2 ప్రిన్సిపల్తో పనిచేసే లేటెస్ట్ ఈడియం టెక్నాలజీ. ఇదంతా చూస్తుంటే ఒక మనిషి తన సొంత అడుగులతో మొదలుపెట్టి ఈరోజు శాటిలైట్స్ని, కాంతి తరంగాలను వాడే స్థాయికి ఎదిగిన మన సివిల్ ఇంజనీరింగ్ ప్రయాణం నిజంగా అద్భుతం. ఇంజనీరింగ్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్న ప్రతి ఫార్ములా, ప్రతి కాన్సెప్ట్ రేపు మీరు ఫీల్డులోకి వెళ్ళాక మీకొక ఆయుధంలాగా పనిచేయాలి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులు తెచ్చిపెట్టాలి. గుర్తుంచుకోండి, ఖచ్చితత్వమే మన లక్ష్యం. ఈ కాన్సెప్ట్స్ అన్ని మైండ్లో ఫీడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఛాంప్స్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.